డియర్ పేరెంట్స్, పరీక్షపై చర్చ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం రిజిస్టర్ అవ్వడానికి ముందుగా నేను చూపించే లింక్ మీద క్లిక్ చేయాలి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ లింక్ని గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద పేరెంట్ క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ పేరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ రావడం జరుగుతుంది. ఈ స్క్రీన్లో మనకి నేమ్ ఆఫ్ ద పేరెంట్, మీ పేరుని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే ఏంటి, లాస్ట్ నేమ్ అంటే ఏంటి? ఫస్ట్ నేమ్ అంటే సపోజ్ మీ పేరు శరణం సునీత అనుకుందాం. శరణం అనేది ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్ సునీత. అలాగే కొంతమందికి శరణం వీర వెంకట సునీత అని పెద్ద పేరు ఉందనుకుందాం. ఫస్ట్ నేము ఇక్కడ శరణం, వీర వెంకట సునీత అనేది లాస్ట్ నేమ్. మిగతా పేరంతా కూడా అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే జెండర్, మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి. అంటే మీరు మేలా ఫీమేలా అనేది ఎంటర్ చేయాలి, పిల్లలు కాదు. నెక్స్ట్ తర్వాత మీరు చేసేది గవర్నమెంట్ సెక్టరా, ప్రైవేట్ సెక్టరా, లేదా ఫార్మర్, వ్యవసాయం, ఫార్మర్, గృహిణ. అంటే మీరు ఏదైనా తల్లి అయితే మీరు ఏదైనా జాబ్ చేసి జాబ్ అని పెట్టండి, లేదా గృహిణి అయితే హోమ్ మేకర్. నెక్స్ట్ ఇవే రిటైర్డ్ ఎంప్లాయీ అయితే రిటైర్డ్, లేదు ఏది కాదంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎనీ అదర్. నెక్స్ట్ మీ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత కంట్రీ అనేది ఆటోమేటిక్గా ఇండియా అని లోడ్ అయ్యి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ అనేది ఇలా క్లిక్ చేసి ఫస్ట్ పైనే మనకి అండమాన్ నికోబార్ ఉంటుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మీద ఇలా క్లిక్ చేయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది, తర్వాత BCDE. అలా నెక్స్ట్ జిల్లాలో కే దగ్గర కృష్ణా ఉంటుంది. కృష్ణా మీద క్లిక్ చేయండి. తర్వాత పిన్ కోడ్ అనేది బంటుమిల్లి, కృత్వెన్ను మండలాలకి 521324 ఉంటుంది. బంటుమిల్లిలో కూడా అర్తమూరు, ముంజలూరు సైడ్ వాళ్ళకి 521369 ఉంటుంది. నెక్స్ట్ మల్లంపూడి దాటి మూలంక, పెదపట్లపూడి అటు సైడ్ వాళ్ళందరికీ కూడా కలిదిండి పిన్ కోడ్ ఉంటుంది. మీకు ఏదన్నా డౌట్ ఉంది పిన్ కోడ్ గురించి, గూగుల్లో మీ ఊరి పేరు సెర్చ్ చేయండి, పిన్ కోడ్ అని కొట్టండి. పిన్ కోడ్ మీకు చూపిస్తుంది. లేదా మీ ఊర్లో ఉన్న పోస్ట్ డబ్బా పైన కూడా పిన్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ అందరికీ పిన్ కోడ్ అనేది తెలిసి ఉండవచ్చు, ఎవరి పిన్ కోడ్ ఏంటి అనేది. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ చైల్డ్, మదర్ ఫాదర్ కాకుండా ఇంకెవరన్నా గార్డియన్ కానీ ఇంకెవరన్నా రిజిస్ట్రేషన్ అవుతున్నట్టయితే ఎనీ అదర్ అని క్లిక్ చేయండి. ఫాదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ చైల్డ్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. అంటే మీ పిల్లల యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంటి పేరు అనేది ఫస్ట్ నేము, తర్వాత లాస్ట్ నేమ్ అనేది తర్వాత పేరు. అలాగే నెక్స్ట్ జెండర్, మీ పిల్లలు, మగ పిల్లలు అయితే మేలు, ఆడపిల్లలు అయితే ఫీమేల్. మీ పిల్లల మాట ఇది స్టూడెంట్ గురించి. నెక్స్ట్ క్లాసు 6th నుంచి 10th వరకు మన స్కూల్లో క్లాసెస్ ఉన్నాయి. 6th అయితే 6th, 7th అయితే 7th, 8th అయితే 8th, 9th అయితే 9th, 10th అయితే 10th. ఏదైతే అది క్లిక్ చేయండి. తర్వాత బోర్డు అనేది CBSE దగ్గర నుంచి ఇలా చూపిస్తుంది. దాన్ని ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తెలియకపోయినా మీరు ఏదో ఒకటి ఇలా క్లిక్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా ఆన్సర్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత కింద ప్రధానమంత్రి మోడీ గారికి ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి, లైఫ్ స్కిల్స్ గురించి, కెరియర్ గైడెన్స్ గురించి, అంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే సిలబస్లో ఏమి ఇంక్లూడ్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి, పిల్లలు పడే ఈ రోజుల్లో
ఎగ్జామ్ గురించి పడే స్ట్రెస్ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏదైనా సరే మీరు క్వశ్చన్ 500 క్యారెక్టర్స్ అంటే 500 అక్షరాలు లోపు అంటే స్పేసులతో సహా కలిపి 500 అక్షరాల లోపు ఉండేట్టుగా మీరు క్వశ్చన్ని ఎంటర్ చేయొచ్చు. అంటే 500 అక్షరాలు చేయాలనే లేదు, జస్ట్ మీరు 2 లైన్లైనా ఎంటర్ చేయొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ రిజిస్ట్రేషన్ చేసి మీ అభిప్రాయాల్ని క్వశ్చన్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇది ప్రభుత్వం వారు మనకు పంపిన ప్రోగ్రాం. ఇది కంప్లీట్ అయిపోయి సబ్మిట్ చేసిన తర్వాత యూ పార్టిసిపేటెడ్ యాజ్ ఏ పేరెంట్ అని మీకు రావడం జరుగుతుంది. దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి నేను కంప్యూటర్ సార్ని కొమ్మారెడ్డి, నా ఫోన్ నెంబర్ 6302864972 ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయగలరని మన కొమ్మారెడ్డి స్కూల్ 6th క్లాస్ టు 10th క్లాస్ పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.